హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను అయితే నార్మల్గా అందరూ జ్యువెలరీ అన్బాక్సింగ్ వీడియో చూపిస్తారు కదా, నేను అయితే అది కాదండి. ఆల్రెడీ నేను ఎప్పుడో పర్చేస్ చేసిన జ్యువెలరీ. నాకు తెలిసి ఇందులో 1 ఇయర్ అబోవే ఉన్నాయి. రీసెంట్గా తీసుకున్న ఏ జ్యువెలరీ లేదు. బట్ నా దగ్గర అన్ని డేస్ అయినా జ్యువెలరీ ఎలా ఉంది, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు డౌట్ఫుల్ ఉంటుంది కదా వాళ్ళకి. అంటే కొన్ని డేస్ అయినాక పాడవుతుందా, ఎలాంటి జ్యువెలరీ చూస్ చేసుకోవాలి అని, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నేను చూపిస్తున్నాను కదా పర్ల్ చౌకర్. ఇది అయితే నేను తీసుకొని ఎగ్జాక్ట్లీ 3.5 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుందండి. బట్ చాలా బాగుంది. దీంట్లో ఏంటి అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకి 3 కలర్ స్టోన్స్ అయితే ఇస్తారు. ఆ స్టర్డ్స్ కానీ ఇయర్ రింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మన చౌకర్లో ఉంది కదా కొందన్, అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూపిస్తున్నాను కదా అక్కడ మనకి. దీంట్లో వచ్చేసి ఆల్రెడీ దానికి పింక్ కలర్ ఉంది కదా, గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ ఇచ్చారు. అండ్ మనకి బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి స్టాపర్స్ కూడా ఎక్స్ట్రానే ఇస్తారు. జస్ట్ ఏం లేదు, చౌకర్కి బ్యాక్ సైడ్ ఒక స్క్రూ లాగా ఉంటుంది. మనం ఇయర్ రింగ్స్కి ఎట్లా ఉంటుందో అట్లానే స్క్రూ లాగా ఉంటుంది. జస్ట్ అది రిమూవ్ చేయాలి. చాలా డేస్ నుంచి నేను పింక్ మాత్రమే యూజ్ చేస్తున్నా. అది అట్లానే ఉంచి ఏమో, నేను అస్సలు ఇప్పటివరకు చేంజ్ అయితే చేయలేదండి. ఇప్పుడు మీకు చూపించడానికి చేంజ్ చేశాను. అట్లా ఉండి ఏమో స్ట్రక్ అయిపోయింది. బట్ కొంచెం గట్టిగా ప్రెస్ చేసి వచ్చేసింది. అక్కడ హోల్ అనేది మనకు ఉంటుంది. దాంట్లో నెక్స్ట్ మనం ఏ కలర్ పెట్టాలనుకుంటే ఆ కలర్ పెట్టేసి స్క్రూ అనేది టైట్ చేసుకుంటే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. నెక్కి కూడా మనకి ఏం టచ్ అయినట్టుగా కూడా ఏమి ఉండదు. ఇయర్ రింగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ అయితే చాలా ఈజీ, జస్ట్ మిడిల్లో తీసేసి పెట్టేసుకోవచ్చు. లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. నాకైతే ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ అయితే లేదండి. నియర్లీ 4 ఇయర్స్కి వస్తుంది. మీకు ఎవరికైనా కావాలి అంటే కూడా నేను డిస్క్రిప్షన్లో వీటన్నిటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నాకు ఏదైనా డ్యామేజ్ అయిందా ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఏదైనా ఇష్యూ ఉందా ఇవన్నీ డీటెయిల్గా చెప్తున్నాను కాబట్టి. మనం తీసుకున్న వెంటనే రివ్యూ చేయడం అనేది జస్ట్ మనం అప్పుడు చూపిస్తాం, ఆ ఎక్స్ప్లెనేషన్ వేరేగా ఉంటుంది. నేను తీసుకొని ఇన్ని డేస్ అయిన తర్వాత చూపిస్తున్నాను కదా, దాంట్లో ఏమైనా పర్ల్స్ పోయాయా అట్లా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లెంతీగా అయితే ఉంటుంది వీడియో. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పర్ల్దే. ఇది చైన్ అయితే చాలా బాగుంటుంది. అంటే మీకు ఎవరికైనా ఇది డిఐవై కావాలి అంటే కూడా నేను దీని మేకింగ్ వీడియో కూడా చూపిస్తాను. ఇది అయితే డిఐవై కాదండి, నేను మీషోలోనే పర్చేస్ చేశాను. ఇది కూడా చాలా రీజనబుల్ అమౌంట్లోనే వచ్చింది నాకు. ఐ థింక్ 150, 180, 200 బిలోలోనే వచ్చింది. దీనికైతే మనకి చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి, ఇయర్ టాప్స్ లాగా. చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు. ఇది ఎవరైనా వేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటుంది వేర్ చేస్తే. లుక్ వైజ్గా అండ్ డీసెంట్గా ఉంది. ఇది కూడా కలర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు, ఎలా ఉందో అలానే ఉంది. ఇది తీసుకొని కూడా నియర్లీ 1.5 ఇయర్ 2 ఇయర్స్కి వస్తుందండి. అన్నీ కూడా 3-4 ఇయర్స్ 2 ఇయర్స్ అట్లా అబోనే ఉన్నాయండి. ఇవి కూడా రీసెంట్గా తీసుకున్నవి అయితే కాదు. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఇప్పుడు చూస్తున్నాను కదా, ఇవి జస్ట్ ఇయర్ రింగ్స్ మాత్రమే తీసుకున్నాను. మీషోలో ఇదివరకు ఆఫర్ ఉండేది, ప్రజెంట్ ఉంటుందో లేదో నాకు అంత గుర్తుకులేదండి. 9 రూపీస్కి, 99 రూపీస్కి, 39 రూపీస్కి, 49 రూపీస్కి ఇట్లానే ఉండేది. అందులో నాకు ఇది వచ్చేసి 9 రూపీస్కి వచ్చింది. జస్ట్ 9 రూపీసే. చాలా బాగున్నాయి అండి ఇయర్ రింగ్స్ అయితే. అవి ఓన్లీ ఇయర్ రింగ్సే వస్తాయి, ఇంకేం రాదు. అదే 9 రూపీస్ దాంట్లో అనుకుంటా నేను ఒక డ్రెస్ కూడా ఆర్డర్ చేశాను, ఒక ఫ్రాక్ కూడా వచ్చింది. అది కూడా చాలా బాగుంది. నేను నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తాను, ఎలా బుక్ చేసుకోవాలి అవన్నీ డీటెయిల్స్ కావాలంటే కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ సెట్. ఇది ఉండడమే కొంచెం బ్లాకిష్ ఆక్సిడైజ్డ్గా ఉంటుంది. అంటే దీంట్లోనే కొంచెం బ్లాక్ అయింది ఉంటుంది, ఇంకొంచెం షేడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇప్పుడు చూపిస్తాను కదా జర్మన్ సిల్వరే, దీంట్లోనే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇదైతే కొంచెం బ్లాకిష్గానే ఉంది ఉండడం. ఇది మిర్రర్ జ్యువెలరీ అండి. ఈ జ్యువెలరీకి ఏంటి అంటే మనకి ఇయర్ రింగ్స్ వస్తాయి అండ్ 2 బ్రేస్లెట్స్, అంటే హ్యాండ్స్కి పెట్టుకోవడానికి 2 బ్రేస్లెట్స్ లాగా కూడా వస్తాయి. దీనికి జస్ట్ మనకు ఒక రింగ్ ఇస్తే టోటల్ సెట్ ఇంకా సూపర్గా ఉండేది. జస్ట్ మనం వీటిని కూడా పేరప్ చేసుకోవచ్చు రింగ్ లాగా. అట్లా నేను చూపిస్తున్నాను కదా, అట్లా రింగ్ ఉంటే ఇంకా బాగుండేది.
ఇది నైట్ పార్టీస్కి దానికి సూటబుల్ డ్రెస్ వేసుకున్నప్పుడు దాని లుక్ అయితే చాలా బాగుంటుందండి. షరారా లాంటివి వేసుకున్నప్పుడు అది బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది వేరే ఫినిషింగ్, ఇది కూడా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీయే, బట్ దీని ఫినిషింగ్ అనేది కొంచెం వేరేగా ఉంది. ఇది అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, అంటే మనం నెక్కి అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు, చాలా ఈజీగా బెండ్ అవుతుంది. చూస్తున్నాను కదా, ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. ఇంకొక ఇయర్ రింగ్ ఎక్కడో పడిపోయినట్టుందండి. నేను ఇయర్ రింగ్స్ అయితే యూస్ చేయలేదు, అస్సలకి తీసుకున్నాను తప్ప వన్ టైం కూడా పెట్టలేదు. ఇది అయితే చాలా బాగుంటుంది లుక్. దీంట్లో ఉన్న స్టోన్స్ షైనింగ్ కానీ పర్ల్స్ కానీ చాలా బాగున్నాయి, కొంచెం కూడా చేంజ్ అయితే అవ్వలేదు. నేను తీసుకున్న జ్యువెలరీ ఏది కూడా ఎలా తీసుకున్నప్పుడు ఎలా ఉందో అలానే ఉందండి మ్యాక్సిమం. నెక్స్ట్ ఈ జ్యువెలరీ సెట్ అయితే ఇది చాలా డేస్ వెయిట్ చేసి తీసుకున్నాను, ప్రైస్ డ్రాప్ అయిద్దేమో అని చెప్పేసి వెయిట్ చేసి చాలా డేస్ తర్వాత తీసుకున్నాను. ఇదైతే సింపుల్గా ఉంటుంది బట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే అది మనకి ఏ డ్రెస్ వేసుకున్నా నెక్కి ఎగ్జాక్ట్గా వస్తుంది కాబట్టి మనం డీప్ ఉన్న డ్రెస్సెస్కి అని కాదు దేనికైనా సెట్ అయిపోతుంది. దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటుంది, దేంతో అయినా మనం పేరప్ చేయొచ్చు ఈ ఇయర్ రింగ్స్ని. ఇవన్నీ కూడా నాకు చాలా రీజనబుల్ ప్రైసెస్లోనే వచ్చాయి, మ్యాక్సిమం 300 లోపలనే ఉన్నాయండి అన్నీ కూడా. మీకు ఏది కావాలన్నా ప్రతి ఒక్క దాని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చు. ఇది ఒక్కటే నాకు కొంచెం కలర్ డిఫరెన్స్ అయిందండి. ఇప్పుడు చూస్తున్నాను కదా, ఈ జ్యువెలరీ వచ్చేసి 3 లేయర్స్ వస్తుంది, బట్ చాలా వెయిట్ అయితే చాలా ఉంది అండి. చూస్తున్నారు కదా 3 లేయర్స్, ఆ స్టోన్స్ వాటిని ఏమంటారో నాకు తెలియదు, ఫెబల్స్ లాగా ఉన్నాయి కదా, అవి అయితే చాలా వెయిట్ ఉంది. నాకు ఇది కొంచెం హెవీగా అనిపిస్తుంది నేను వేసుకున్నప్పుడు, అంటే ఇది పర్సనాలిటీ మంచిగా హెవీగా ఉండి వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది ఎవరైనా కుర్తాస్ వేసుకొని జెంట్స్ కూడా పెయిర్ చేయొచ్చు, కుర్తాస్ పైనకి అట్లా కూడా బాగుంటుంది. ఇప్పుడు చాలామంది జెంట్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు కదా. ఇక్కడ చూస్తున్నాను కదా, అక్కడ అది నాకు ముందు నుంచే బ్లాక్ ఉందా తర్వాత అయిందా అనేది అంత కరెక్ట్గా అయితే గుర్తుకులేదండి, బట్ అది ఒకటి ఎక్కువ బ్లాకిష్గా అనిపిస్తుంది ప్రజెంట్ నాకు. ఓవరాల్ లుక్ అయితే బాగుంది. వీటికైతే మనకి ఇయర్ రింగ్స్ ఏమీ రావండి, బట్ హెవీగా ఉంటుంది. ఇది ఒక్కటి వేసుకున్న ఇది యూనిసెక్స్ ఎవరైనా పేర్ చేయొచ్చు, ఇద్దరికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ నేను చూస్తున్నాను, ఇది గ్రీన్ కలర్ది. నేను మీషో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ తీసుకున్న జ్యువెలరీ అండి ఇది. అంటే ఏదో ఒకటి తీసుకోవాలి అనుకుంటాం కదా, యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక చూసాను రీజనబుల్ కాస్ట్లో, అప్పుడు ఇదే కనిపించింది. మా మదర్ ఇది బాగుంది అని అనేవరకు నేను ఇంక ఇది తీసేసుకున్నాను. అప్పుడు తర్వాత అసలు నేను ఇది ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు, బట్ సరేలే ఇంకా అని ఉంచేసుకున్నాను. యాక్చువల్గా రిటర్న్ చేయొచ్చు, బట్ ఫస్ట్ టైం నేను తీసుకున్నాను అని చెప్పేసి ఉంచేసుకున్నాను. అవి అయితే ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి. ఇది కూడా కుర్తాస్ పైన పేర్ చేయొచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.